క్షణం కూడా తను అక్కడ ఉండలేదు. వస్తుంది, వాడికి కన్న తల్లిగా వస్తుంది. అప్పుడు మిమ్మల్ని తనకు అప్పచెప్తాను. నేను చెప్తున్నానమ్మా, వెళ్ళిపో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మ కాఫీ. అయ్యగారు కాఫీ. అమ్మ కాఫీ. లక్ష్మి, అమ్మాయికి ఇచ్చావా? ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదయ్యా. అలసిపోయి పడుకుందేమో, వెళ్ళి నిద్రలేపు. అలాగేనయ్యా. ఏంటండి మీరు? తనని ఇంకా గారాబం చేస్తారు. ఇంత పొద్దెక్కి నిద్రపోవడం ఏంటి? ఆ పిల్లల్ని పక్కనేసుకుని పడుకుంటుంది. వాళ్ళు నిద్రపోనీయకపోతే ఇదిగో ఇలా ఆలస్యంగా లెగుస్తుంది. హైమా, అదంతా నాకు తెలీదా చెప్పు? ఇలా ప్రతి దానికి మనం అరవడం మొదలు పెడితే అసలు మన మాట అంటే లెక్క లేకుండా పోతుంది. అయ్యగారు, అమ్మాయి గారు గదిలో లేరండి. గదిలో లేదా? ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఒకవేళ పెరట్లో ఉందేమో చూడు. అలాగేనయ్యా. అయ్యా, అక్కడే కనిపించలేదయ్యా. ఇంట్లో కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది? పోనీ బయటికి వెళ్ళిందా అనుకోవడానికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. లక్ష్మి, పసిబిడ్డ ఉందా లేదా చూడు. పాప కూడా కనిపించట్లేదమ్మా. అయితే ఇంకే ఎక్కడికో బయటికి వెళ్ళుంటుంది. ఓసారి ఫోన్ చేసి చూడండి. ఇదిగమ్మా ఫోన్. ఏంటండి, ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, ఒకవేళ మనం పిల్లల విషయంలో కోపడ్డామని మనల్ని వదిలేసి వెళ్ళిపోలేదు కదా? దాని మంచి కోసమే కదండి చెప్పేది. ఇలా చేసిందేంటండి? అది నిజంగా మనల్ని వదిలేసి వెళ్ళిందంటే నేను తట్టుకోలేనండి. చచా, అలాంటిదే ఉండదు. అనవసరంగా నువ్వేవేవో ఊహించుకుంటున్నావు. లేదండి, విజయదుర్గ దూరం అయితే నేను బ్రతకలేను. అది లేకుండా హైమా, హైమా, ఏమైందమ్మా? హైమా, హైమా, అమ్మగారు, హైమా, అమ్మా, అమ్మగారు, ఏమైందమ్మా? వెళ్ళి డాక్టర్ని పిలిచు. హైమా, అమ్మా, హైమా, హైమా, అమ్మా, ఏమైందమ్మా? హైమా, హైమా,
విజయ, విజయ, అమ్మా విజయ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏమైందమ్మా? అమ్మా విజయ, నువ్వు 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 మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు కదూ? నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు కనిపించకపోయేసరికి మీ అమ్మ కంగారు పడిపోయిందమ్మా. ఏంటమ్మా ఇది? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? సూర్యోదయం కంటే ముందే వెళ్లి శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది అని పూజారి గారు చెప్పారు. వెళ్ళాను. దానికే ఇంత కంగారు పడితే ఎలా? అయినా నేనెక్కడికి వెళ్తాను? ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. చూడు మీ అమ్మ ఎలా అయిపోయిందో. విన్నావా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మన విజయదుర్గ మనల్ని వదిలి వెళ్ళదు హైమా. తనకి మనం అంటే ప్రాణం. తను లేకపోతే మనం ప్రాణాలతో ఉండమని తనకు తెలుసు హైమా. తనకి మనం అంటే ప్రాణం. తను లేకపోతే మనం ప్రాణాలతో ఉండమని తనకు తెలుసు హైమా. ఏంటమ్మా మళ్ళీ ఎందుకొచ్చావు? నువ్వు రావని మానసికంగా సిద్ధమైపోయాను, కానీ మళ్ళీ ఎందుకొచ్చావు? నేను రాకపోయుంటే ఏం చెప్పేదానివి బామ్మ? నేను కనిపించలేదు అంటే ఈ ఇల్లు ఇంత గందరగోళం అయిపోయిందే. అదే నేను శాశ్వతంగా రాను అని తెలిస్తే ఏమైపోయేది? నువ్వు ఏం సమాధానం చెప్పేదానివి? తెలీదమ్మా, ఏం చెప్పటానికి నా దగ్గర సమాధానం కూడా లేదు. జరగబోయేది ఏదైనా అది భరించడానికి సిద్ధపడ్డానే గాని దీన్ని ఆపడానికి ప్రయత్నం కూడా చేయలేకపోయాను. చూశావుగా, మీ అమ్మ అలా గుండె నొప్పొచ్చి కూలిపోతుంటే పంటి బిగువున బాధని తొక్కిపెట్టి నారాయణ మంత్రాన్ని చెప్పించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయరాలైపోయాను. అయినా ఎందుకమ్మా వీళ్ల గురించి ఆలోచించి మళ్ళీ వచ్చావు? హాయిగా నీ బిడ్డలతో బ్రతకకుండా ఎందుకు వచ్చావు? నేను ఒక తల్లిని కాబట్టి బామ్మ. అవును బామ్మ, నా కన్నబిడ్డ నాకు దూరం అయితే నేనెంత నరకం అనుభవించాను. అలాంటిది ఇన్నేళ్ల తరువాత తన కన్నబిడ్డ తనకి దూరం అయ్యిందని తెలిస్తే ఆ తల్లిదండ్రులు తట్టుకోగలరా? అందుకే వచ్చాను బామ్మ. అమ్మా రేఖ, అయినా నేనుగా ఎప్పుడో చనిపోయాను బామ్మ. బయటికి పోతే ఎలా బతకగలను చెప్పు? నా మీదెంతో నమ్మకంతో నా దగ్గర మాట తీసుకొని నన్ను విజయదుర్గని చేసి ఆ రేఖ ఎప్పుడో చనిపోయింది. ఇక నేను విజయదుర్గలా కాకుండా మరోలా ఎలా బతకగలను? మరి నీ పిల్లలు? ఎంతో మందికి నాకు చేతనినంతలో సాయం చేశాను. కనీసం ఆ పుణ్యమైనా నా పిల్లల్ని కాపాడలేకపోతుందా బామ్మ? ఇక నుంచి నేను బయటికి వెళ్లాలనే ఆలోచనని చంపేసుకుంటున్నాను బామ్మ.
ఎందుకంటే నేను రేఖగా బతకడం వల్ల వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. అదేంటమ్మా? నా పిల్లల గురించి ఆలోచించాను కానీ మిగతావి ఆ క్షణంలో ఆలోచించలేకపోయాను బామ్మ. రేఖగా సంతకం చేసి కోట్ల ఆస్తిని పోగొట్టాను. దానికి మా నాన్న ముందు తలెత్తుకోలేను. నా చేతులతో పెళ్లి చేసి ఈరోజు మళ్ళీ నా భర్తతో కలిసి బతికితే నా మనసుకి నేను సంజాయిషి చెప్పుకోలేను. అన్నింటికంటే గౌరీని, తన కడుపులో పెరిగే బిడ్డని అనాథల్ని చేయలేను. ఎలా ఆలోచించినా నేను విజయదుర్గగా బతకడమే అందరికీ మంచిది. నీ మంచితనం వృధాగా పోదమ్మా. ఆ దేవుడు ఏదో విధంగా నీ మొర ఆలకిస్తాడు, నీకు న్యాయం చేస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ భగవంతుడా, నా ప్రేమను ఎలాగూ గెలిపించలేకపోయావు. కనీసం కమల్ ప్రేమనైనా గెలిపించు. కమల్ ప్రేమని ఆ అమ్మాయికి అర్థమయ్యేలాగా చెయ్యి. తను ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరూ బాగుండాలి. సరిత గారు, ఓ మీరా, రండి కూర్చోండి. ఏంటంత డల్గా ఉన్నారు? డల్గానా? అబ్బే అదేం లేదే. ఏం లేదంటారేంటండి? మీరు హుషారుగా ఉంటే ఇలా ఉంటారా? అదే దేవుడి గుళ్ళో కూర్చుని ఓ పాట పాడకుండా ఇంత సైలెంట్గా ఎలా ఉంటారు? అసలేమైందో చెప్పండి ప్లీజ్. ఏమిటోనండి, ఆ భగవంతుడు ఒక్కోసారి మనల్ని చాలా పరీక్షిస్తూ ఉంటాడు. అవి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకీ మీకొచ్చిన కష్టమేంటో నాకు చెప్పండి. నేనేం పరాయి మనిషిని కాదు కదండి, నాకు నిజం చెప్పొచ్చు.
అయినా నేను మీకు ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్స్ మధ్య దాపరికాలుండొచ్చా? మీరే చెప్పండి. నిజమే కానీ కానీ గిని ఏమీ లేదు. మీరు చెప్తారా లేదా? చెప్పడానికి ఏముందండి, నా ఉద్యోగం పోయింది. ఆ ఉద్యోగమే నాకు ఆధారం. అంతేనా? అంతేనా అని అంత తేలిగ్గా అంటారేంటండి? ఈ రోజుల్లో జాబ్ దొరకడం ఎంత కష్టమో తెలుసా అండి? మామూలు చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా ఎంబీఏలు, ఎంసీఏలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోటీకొస్తున్నారు. అలాంటిది మంచి ఉద్యోగం పోయిందంటే తిరిగి సంపాదించుకోవడం ఎంత కష్టం మీరే చెప్పండి. అది బయట వాళ్ళకండి, కానీ నాలాంటి ఫ్రెండ్ ఉన్న మీకు కాదు. మీకు పెద్ద ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. మీరేదో నా మీద అభిమానం కొద్దీ అలా అంటున్నారు కానీ నాకున్న చదువుకి మరీ అంత పెద్ద ఉద్యోగం రాదులేండి. మీకు కావాల్సిన ఉద్యోగం నేను ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. మీకెందుకండి అనవసరమైన శ్రమ? నేను చూసుకుంటానులేండి. అదిగో ఆ భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. ఆ దేవుడే నన్ను పంపించాడనుకోండి. పదండి. ఎక్కడికి? చెప్తానుగా, రండి. ఏంటి ఇలాగేనా? మంచి జరిగేటప్పుడు ఉన్న పళ్ళంగా వెళ్ళిపోవాలి. రండి వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఏంటి అలా చూస్తున్నారు? ఇది మా ఆఫీసే. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. డాడీ. రామరా, ఏంటి ఇలా వచ్చావు? కమల్తో మాట్లాడదామనా? లేదు డాడీ, నీతోనే మాట్లాడాలి. ఏంటి విషయం? డబ్బులేమైనా కావాలా? కాదు, ఉద్యోగం కావాలి. నీకా? నీకు ఉద్యోగం ఎందుకమ్మా? ఏకంగా ఈ కంపెనీ నీది. ఉద్యోగం కావాల్సింది నాకు కాదు, నా ఫ్రెండ్కి. ఫ్రెండా? అవును డాడీ, నేను ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాను. అందుకే ఇంటర్వ్యూలు అవి లేకుండా వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేయండి. ఏంటమ్మా ఇది? అసలు తను ఎవరో ఏంటో, ఏం చదువుకుందో, ఆ చదువుకు తగ్గ ఉద్యోగం మన దగ్గర ఉందో లేదో ఇవన్నీ చూసుకోవద్దా? అవన్నీ చూసుకునిస్తే ఇక నా రికమెండేషన్ ఎందుకు డాడీ? ముందు జాబ్ ఇవ్వండి. తను పీజీ చేసింది, ఏదైనా పర్వాలేదు, చేస్తుంది. ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏం జాబులు లేవమ్మా. ఒక 2 నెలలు ఆగితే. ఆగదు. ఈలోగా తను ఇక్కడే ఉంటుంది. నెల నెల జీతం ఇస్తున్నాం. అప్పటిదాకా ఏదో జాబ్ క్రియేట్ చేయండి, అంతే. క్రియేట్ చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? డాడీ, ఈ కంపెనీ నాదే అని అన్నావు కదా, మరి నేను అడిగితే జాబ్ ఇవ్వవా? నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చాను, మీరు కాదంటే చెప్పండి. సరేనమ్మా, ఆ అమ్మాయిని నీకు ఎక్కడ కూర్చోబెట్టాలనిపిస్తే అక్కడ కూర్చోబెట్టు. అలా అన్నారు, బాగుంది. థ్యాంక్ యూ డాడీ.
ఉద్యోగం వచ్చేసింది. మరి ఇంటర్వ్యూ? అవన్నీ ఏమీ లేవు. రా చెప్తా. నువ్విక్కడే ఉండు, నేను రమ్మని పిలిచినప్పుడు రా. హాయ్ కమల్. స్నేహ, నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే. నాతో ఏం పని? పాపం నువ్వొక్కడివే పనులన్నీ చేసుకోలేక కష్టపడిపోతున్నావు కదా. అయితే అందుకే నీకు అసిస్టెంట్ని పెడదామని తీసుకొచ్చాను.